ప్రియమైన మిత్రులారా, తిరుమల దేవి నమస్కారము. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ. అవునండి, ఈరోజే నా పుట్టినరోజు. మార్గశిర మాసం సుబ్రహ్మణ్య షష్ఠి రోజు నేను పుట్టాను. అయితే నేను పుట్టిన సమయానికి షష్ఠి వెళ్ళిపోయి సప్తమి ప్రారంభమైంది. అప్పుడే షష్ఠి సప్తములకు సంధికాలం, రాత్రికి మధ్యకాలం. పుట్టడానికి నేనేమీ అవస్థలు పడ్డానో నాకు తెలియదు. కారణం ఏంటంటే ఈ లోకంలో పడ్డ క్షణం నుంచి మనకి పూర్వజన్మ శక్తి పూర్తిగా శూన్యమైపోయి ప్రస్తుత ప్రపంచం మాయలో పడిపోతాం. సంవత్సరాలు గుర్తుపెట్టుకునేలాగా పురిటి కష్టాలేవో మా అమ్మమ్మ మంత్రసాని పడ్డారు. చిక్కటి దట్టమైన శీతాకాలం, చలి, చీకటి. చంటిపాపగా కూడా నేను అత్యంత ఆరోగ్యంగా ఉండేదాన్నని తెలిసిన వాళ్ళు ఇప్పటికీ చెప్తుంటారు. నా గుండు బంగారం రంగులో మెరుస్తూ ఉండేదిట. తల మీద ఒక్క వెంట్రుక కూడా ఉండేది కాదు. మా మేనమామల దగ్గర ఒకే ఒక్క ఫోటో ఉండేది. అందులో ఓ 7-8 మంది పిల్లలు. మా పెద్దక్కయ్య నన్ను మొయ్యలేక మోస్తూ ఫోటోలో ఉంది. నాకంటే నా గుండు మెరుస్తూ బాగా పడింది. అంతకు మించి ఇంకో ఫోటో ఉంటే ఒట్టు. ప్రస్తుతం ఆ ఫోటో కూడా నా దగ్గర లేదు. అయినా నాకేం బాధ లేదు. ఎందుకంటే నాలాగే ఎందరో. నేతులు తాగిన అనే సామెతలో చెప్పినట్లు మా తాతగారు ఆ రోజుల్లో ప్రసిద్ధమైన డాక్టర్ కాబట్టి మా అమ్మకు మంత్రసాని స్పెషల్గా ట్రీట్మెంటు, సర్వీసెస్. ఆ సంవత్సరం పొలంలో వేరుశనక్కాయలు బాగా పండాయి. అందుకనే మా అమ్మకి అవే రోజు స్నాక్స్. నాకు పంట పండించిన రైతుకు ఏ జన్మల బంధమో కానీ ఆ రుణానుబంధం ఇలా తీరింది. అందుకేనేమో పల్లీలు, కొబ్బరి. కోనసీమ అంటే కొబ్బరే, మరి కోనసీమ తూగోవాళ్ళు అంటే కొబ్బరే. పల్లి కొబ్బరితో ఏది చేసినా నాకు ఇప్పటికీ ఇష్టమే. మా మేనమామలు ఎక్కిరిస్తూ ఉండేవారు, అచ్చంగా మంత్రసానిలా ఉండేదానివని. అయితే తప్పేంటి? నేను ఆ ప్రాంతంలో పుట్టాను, ఆవిడ కూడా ఆ ప్రాంతంలోనే ఆవిడే. ఒకే ప్రాంతంలో ఉండేవాళ్ళు ఒకేలా ఉండడంలో వింతేముంది? మా నాన్నగారు ఏమనుకున్నారో ఏమో, తిరువెంగళమ్మ అనే మా అమ్మమ్మ పేరు తిరుమలదేవిగా మార్చి ఈ శరీరానికి పెట్టారు. ఇందులో వింతేముంది? పుట్టిన ప్రతి వాళ్లకు ఏదో ఒక పేరు తప్పకుండా ఉంటుందంటారా? నిజమే, వింత ఉంది. పుట్టి పెరిగి స్కూల్కి వెళ్ళి రకరకాల జనాల్ని కలిసి చివరికి 10వ క్లాసు పరీక్షల వరకు నా పేరేంటో నాకు సరిగ్గా తెలియదు. అది 10వ క్లాస్ సర్టిఫికెట్లో పేరు సరిగ్గా రాయాలి కనుక అదితి అప్పటికి తెలిసింది నాకు. మా అన్నయ్య నన్ను 3 ఏళ్ల వయసులో అల క్లాసులో చేర్పించాడు. మా అన్నకు అప్పుడు 9-10 ఏళ్ళుంటాయి. కొన్ని సినిమాల్లో చూపెట్టినట్టు నన్ను సైకిల్ మీద ఎక్కించుకొని పెద్ద స్కూల్లో భయపడకుండా కరెక్ట్గా వివరాలన్నీ చెప్పి చేర్పించాడు. అప్పట్లో అడ్మిషన్ ఫీజు లేదనుకుంటాను. స్కూల్ ఆఫీస్లో అన్ని వివరాలు ఇచ్చి చేర్పించాడు. అది నాకు బాగా గుర్తుంది ఇప్పటికీ. నన్ను క్లాస్ రూమ్లో కూర్చోబెట్టి టీచర్కి అప్పచెప్పి తనకి స్కూల్ టైం అయిపోతుందండి గబగబా సైకిల్ మీద వెళ్ళిపోయాడు. నాకు క్లాస్ రూమ్ కిటికీలోంచి కనిపిస్తూనే ఉంది, ఇంకా గుర్తుంది కూడా. నన్ను ఈ ప్రపంచంలో అత్యంత ప్రేమగా చూసినవాడు మా అన్నయ్యే. ఆ చేతి చలువ స్కూల్లో మంచి పేరు తెచ్చుకున్నాను. నాకున్నట్లే మీకు కూడా ఎన్నో స్వాగతాలు ఉంటాయి. నాకు గుర్తు వచ్చినవి సాధ్యమైనంత సరళ రీతిలో మీకు చెప్పాలని ప్రయత్నిస్తాను. వరంగల్లోని మా స్కూల్ బిల్డింగ్ కట్టి 70 సంవత్సరాల పైమాటే అయ్యుంటుంది. ఇప్పటికీ చెక్కు చెదరకుండా చక్కగా ఉంది. కాజీపేట నుంచి ట్రైన్లో వెళ్తుంటే 2 పెద్ద పెద్ద బిల్డింగ్స్ కనిపిస్తాయి. ఒకటి ఫాతిమా స్కూలు, ఒకటి గేబ్రియల్ స్కూలు. ఫాతిమా స్కూల్ మాది, గర్ల్స్ కోసం కట్టారు. గేబ్రియల్ స్కూల్ ఓన్లీ ఫర్ బాయ్స్ ఉండేది. మా స్కూల్ గ్రౌండ్ చాలా పెద్దది. ఇప్పటికీ నాకు కొన్ని గుర్తున్నాయి. అక్కడ చింతకాయలు, పెద్ద చింత చెట్టు ఉండేది. చింతకాయలు కొడుతుంటే నేను పరిగెత్తుకుంటూ వెళ్ళి చింతకాయలు కావాలని అడిగితే అక్కడే ఉన్న మా చిన్నక్క నన్ను బెదిరించింది. అమ్మతో చెప్తాను అలా అడగకూడదు ఎవరిని పడితే వాళ్ళని. ప్రతి చిన్నదానికి మా చిన్నక్క నన్ను భయపెడుతుండేది. అయితే మా చిన్నక్క నన్ను భయపెడుతున్న విషయం ఇంట్లో ఎవరికీ తెలీదు. నేను చెప్పేదాన్ని కాదు, చెప్పాలని కూడా తెలీదు విషయం అది. ఇంకా చాలా చాలా విషయాలున్నాయి. గుర్తు వచ్చినప్పుడల్లా స్వగతంలో చెప్తూ ఉంటాను. రోజు ఇంటి నుంచి స్కూల్కి నడిచి వెళ్ళడం నాకు బాగా గుర్తు. దాదాపు ఒక 7-8 కిలోమీటర్లు ఉంటుందేమో రాను పోను దూరం. అయినా ఎప్పుడు కాళ్ళ నొప్పులు కానీ చేతుల నొప్పులు కానీ ఎప్పుడూ పెట్టలేదు.
మా కాలనీలో మా ఏజ్ పిల్లలు చాలామందే ఉండేవారు. అందరూ కలిసి గుంపుగా వెళ్ళి వచ్చేస్తుండేవాళ్ళం. అందరూ చిన్నపిల్లలే 3 ఏళ్ల నుంచి మొదలు. ఎంత డబ్బున్న వాళ్ళ పిల్లలన్నా మాతోటే కలిసి వచ్చేవాళ్ళు. స్కూటర్లు, కార్లు ఉన్నా కానీ నడుచుకుంటూనే స్కూల్‌కి వచ్చేవారు. స్కూల్‌కి ఒక్కళ్ళు నడుచుకుంటూ వెళ్ళినా భయం లేకుండా వెళ్ళిపోయేవాళ్ళం. తల్లిదండ్రులకి భయపడాల్సిన అవసరం ఉండేది కాదు. మాకు భయం ఉండేది కాదు. ఎవరు ఎత్తుకుపోతారని కానీ, అలాంటి విషయాల ఆలోచనకే వచ్చేవి కాదు. ఇప్పుడు పిల్లలు పడుతున్న టెన్షన్ లాంటివేమీ లేకుండానే హాయిగా గడిచిపోయిందని చెప్పాలి. స్కూల్‌కి వెళ్ళడం, రావడం. ఎందుకో ఇవాళ ఇవన్నీ మీతో పంచుకోవాలనిపించింది. వర్షాకాలం వచ్చిందంటే వెల్వెట్ పురుగులు ఏరుకుంటూ, నేల మీద పాకుతున్న పిల్లి పెసర కోసుకుని తింటూ, చుట్టుపక్కల అక్కడక్కడ ఉన్న రేగ్గాయలు కోసుకుంటూ స్కూల్కి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ఇలాగే ఉండేది. ఆడుకుంటూ పాడుకుంటూ వెళ్ళామనే చెప్పాలి. మరికొన్ని విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇట్లు మీ వద్ద సెలవు తీసుకుంటున్నది నమస్కారములతో తిరుమలదేవి. జై భారత్ మాత, జై భారత్ మాత. హ్యాపీ బర్త్డే టు మీ, హ్యాపీ బర్త్డే టు మీ.